ఎజెండాలో తీసుకున్నాం. డ్వాక్రా రుణాల మాఫీ చర్చించాలని వైఎస్ఆర్సీపీ తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన తెలిపారు. అందుకు స్పీకర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల వివరాలు మనకు చెప్పడానికి మన కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే సతీష్. ఇవాళ శాసనసభ ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు కూడా ప్రారంభం కాకముందే సభ వాయిదా పడిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు, మొత్తం డ్వాక్రా రుణాలు అన్నింటిని కూడా మాఫీ చేస్తామని చెప్పి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 70 లక్షల మంది డ్వాక్రా సంఘాలు మహిళలు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ రుణాలు దాదాపుగా 14,200 కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం వచ్చి ఏర్పడి 9 నెలలు అవుతుంది, ఇవాళ వరకు కనీసం ఒక్క రూపాయి కూడా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఖాతాల్లో జమ చేయలేదు. ఒక అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని చెప్పి వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ దాన్ని తిరస్కరించారు. దీంతో స్పీకర్ తిరస్కరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా వెల్లోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసే క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులకి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంగా కాలువ శ్రీనివాసులు కూడా మాట్లాడుతూ డ్వాక్రా ఉద్యమానికి చంద్రబాబు ఆద్యుడని చెప్పారు. కానీ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. దానికి తోడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గతంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేసిందని ఒక ఆరోపణ చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులంతా కూడా తమ నిరసనని మరింత వేడెక్కించారు. ఈ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొల్పింది. సభ అదుపులో తెచ్చేందుకు స్పీకర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణమాఫీపై చర్చకు ఎప్పుడు మీరు అనుమతిస్తారు, ఏ రూపంలో అనుమతిస్తారన్న అంశం స్పష్టం చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నిరసన విరమించమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో దాదాపుగా 69 లక్షల వరకు డ్వాక్రా సంఘాల మహిళలు, వాళ్ళకి సంబంధించి 14,200 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తర్వాత దాన్ని డ్వాక్రా సంఘానికి లక్ష అని చెప్పి దాదాపుగా 7,000 కోట్ల వరకు కోత విధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంతో పాటుగా ఆ క్రమంలో మళ్ళీ మాట మారి ఇప్పుడు ఒక్కో మహిళకు 10,000 రూపాయలు అని చెప్పి దాదాపుగా ఒక 5,50,000 మందికి దాన్ని కుదించే పరిస్థితి. ఇలా ప్రభుత్వం మాట మారుస్తూ ఉంది. కానీ ఎన్ని మాటలు చెప్పినా ఎవరికి కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. కనుక ఈ అంశంపై ఖచ్చితంగా చర్చ జరపాలి, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వాయిదా తీర్మానంపై చర్చించమని కోరింది. అయితే స్పీకర్ తిరస్కరించడంతో వెల్ల సభ్యులంతా ఆందోళన చేశారు. దీంతో 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అలాగే డ్వాక్రా మహిళల సమస్యను ప్రాధాన్యమైన విషయం కాదని చెప్పేసి టీడీపీ స్పీకర్ కూడా పేర్కొన్నారు. ఇతర ప్రాధాన్యమైన విషయాన్ని కూడా ప్రాధాన్యం కాని విషయంగా పేర్కొనడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సతీష్? అంటే వాస్తవానికి బీఎస్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఖచ్చితంగా రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా చర్చించాలని డిమాండ్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. కానీ దీనిపై ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళల పరిస్థితి వాళ్ళ ఒకప్పుడు కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళది ఒకప్పుడు పూర్తి స్థాయి ఏ గ్రేడ్ లో ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ కూడా లక్షల్లో ఉండేవి. ఇప్పుడు కేవలం 780 డ్వాక్రా సంఘాలు మాత్రం వాళ్ళ రాష్ట్రంలో ఏ గ్రేడ్ లో ఉన్నాయని రాష్ట్ర బ్యాంకులు చెప్తున్నారు. సో బ్యాంకులో వైపు రుణాలు కూడా ఇవ్వట్లేదు. ఈ అంశాలన్నీ కూడా చాలా ప్రాధాన్యమైనవి. మైక్రో ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయింది. దీనివల్ల డ్వాక్రా సంఘాల మహిళలు కొత్తగా రుణాలు రావట్లేదని చెప్పి ప్రభుత్వం ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అయితే ఈ అంశం పైన ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాధానం లేదు.
ఎందుకంటే ఇప్పటివరకు మహిళా సాధికార కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసింది, కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఇవాళ ప్రభుత్వం జమ చేయలేదు. అంతేకాకుండా రుణాల మాఫీకి సంబంధించి ఏ విధంగా ఆదాయ వనరులు సమీకరించాల అంశం పైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. సో సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది కనుకనే ఇవాళ చర్చకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు సిద్ధేశ్వర్. అలాగే వాయిదా పడిన తర్వాత 10 నిమిషాల తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు డ్వాక్రా మహిళల సమస్యలపై చర్చకు పట్టుబడే అవకాశం ఉందంటారు సతీష్. ఖచ్చితంగా ఇవాళ డ్వాక్రాకి సంబంధించి మహిళలు ఏదో ఒక రూపంలో చర్చకు అనుమతిస్తారని స్పీకర్ హామీ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆందోళన చేస్తారు. ఆ తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగంపై తీర్మానం చెప్పేటప్పుడు కూడా ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. రుణాల మాఫీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో కూడా 10,000 రూపాయల వరకు ఒక్కో మహిళకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు, కానీ దానికి సంబంధించి గత ఏడాది కూడా అదే అంశాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి అంశాలు మళ్ళీ అది హామీ ఇస్తున్నారు తప్ప ఈ 9 నెలల కాలం ఒక్క రూపాయి థ్యాంక్ యూ సతీష్.